దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు కూడా కొంతమేర నష్టం జరిగిందని, వాటి గురించి ప్రభుత్వం చెప్పడం లేదని విపక్షాలు ఆరోపించాయి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పట్టుబట్టగా విపక్షాల డిమాండ్ల మేరకు పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టి విపక్షాలు తప్పు చేశాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్పై దాడులు జరిపింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలు, ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు భారత్తో పాక్ కాళ్లబేరానికొచ్చింది. ఉగ్ర మోకలకు ఆశ్రయం కల్పించి వారిని పెంచి పోషిస్తున్న పాక్కు భారత్ ఆపరేషన్ సింధూర్తో తగిన గుణపాఠం చెప్పింది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టగా వారి డిమాండ్ మేరకు పార్లమెంట్లో చర్చ జరిగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్లపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ముఖ్యంగా భద్రతలో, విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలదీశాయి. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా విపక్షాల విమర్శలు తిప్పికొట్టారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ సందర్భంగా విపక్షాల పాలనలో జరిగిన తప్పిదాలపై మోదీ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్ పాక్ యుద్ధాన్ని నిలువరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పడంపై విపక్షాల విమర్శలకు సైతం మోదీ జవాబిచ్చారు. పాక్తో యుద్ధాన్ని ఆపాలని తనకు ఏ దేశాధినేత కూడా చెప్పలేదని మోదీ విపక్షాలకు సమాధానమిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల తీరును ఎన్డీఏ సమావేశంలో మోదీ ఎండగట్టారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో చర్చల సమయంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోయారని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్లమెంటు సమావేశాల్లో దేశ భద్రత విషయంలో విపక్షాల నిర్లక్ష్య ధోరణి, సొంత పార్టీ నేతల్లోనే అభిప్రాయ భేదాలు బయటపడ్డాయని మోదీ చురకలంటించారు. ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదన్న మోదీ, ఎప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు జమ్మూ కాశ్మీర్లో దానిని అమలు చేయలేదని విమర్శించారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి రాజ్యాంగాన్ని నిజంగా అమల్లోకి తీసుకువచ్చిందని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ఆపరేషన్ సింధూర్ వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం తమ చర్యలతో తమను తామే దెబ్బతీసుకుంటున్నాయని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. మరోవైపు పాక్లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు గాను మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. అలాగే మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్పై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేశారు ఎన్డీఏ ఎంపీలు. ప్రధాని మోదీ అచంచలమైన సంకల్పం, దార్శనిక, రాజనీతిజ్ఞత, దృఢ సంకల్పం దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని ఎన్డీఏ ఎంపీలు తీర్మానంలో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాల ధైర్యం, అచంచలమైన నిబద్ధతకు ఎంపీలు సెల్యూట్ చేశారు. భారత సైనికులు దేశాన్ని రక్షించడంలో వారి అచంచలమైన అంకిత భావాన్ని కనబరిచారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఖచ్చితత్వంతో దాడులు చేసిందని పేర్కొన్న ఎన్డీఏ ఎంపీలు, అలాగే పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం తెలిపారు. శాంతి పట్ల భారత్ నిబద్ధత, ఉగ్రవాదం పట్ల వైఖరి, అవసరమైతే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించడానికి ఏమైనా చేయాలనే వైఖరిని ఆపరేషన్ సింధూర్తో నిరూపించామని ఎన్డీఏ ఎంపీలు తీర్మానంలో పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అందరినీ బాధపెట్టిందని, ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ప్రచారం చేసినందుకు మోదీకి ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదం గురించి భారత్ వైఖరిని తెలియజేయడానికి అన్ని పార్టీలకు చెందిన 59 మంది పార్లమెంటు సభ్యులు
32 దేశాలను సందర్శించారు. భారతదేశం ఇప్పటి వరకు ప్రారంభించిన అత్యంత సమగ్రమైన ప్రపంచ ప్రచారంలో ఇదొకటి అని ఎన్డీఏ ఎంపీలు తీర్మానంలో పేర్కొన్నారు. పార్లమెంట్లో చర్చల సమయంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోయారని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని మోదీ విపక్షాలకు చురకలంటించారు.